కథలు చెప్పటం ద్వారా మానవులు ఈ ప్రపంచాన్ని ఎలా జయించగలిగారు దాని గురించే ఈ విశ్లేషణ. ఒకసారి ఊహించుకోండి, కొన్ని లక్షల సంవత్సరాల క్రితం అప్పుడు మానవులకి ఏ ప్రత్యేకత లేదు. మనం కేవలం ఆహార గొలుసులో మధ్యలో ఉన్న ఒక సాధారణ జంతువులం. మనకంటే పెద్ద జంతువుల నుంచి తప్పించుకుంటూ చిన్న జంతువుల్ని వేటాడుతూ అలా బ్రతికేవాళ్లం. మరి అటువంటి ఒక ప్రాముఖ్యత లేని జీవి ఈ గ్రహాన్ని శాసించే స్థాయికి ఎలా ఎదిగింది? ఇంతకీ మనల్ని ఇంత శక్తివంతంగా మార్చిన ఆ రహస్యమేంటి? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం మన మూలాల్లోకి వెళ్ళాలి. అసలు మన ప్రయాణం ఎలా మొదలైందంటే గొప్ప కోతి జాతి కుటుంబంలో ఒక మామూలు సభ్యుడిగా. నిజానికి మనం అనుకున్నంత స్పెషల్ ఏమీ కాదు. మనకు అత్యంత దగ్గరి బంధువులెవరో తెలుసా? చింపాంజీలు. సుమారు 60 లక్షల సంవత్సరాల క్రితం ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు కూతురుల్లా మన వంశాలు వేరయ్యాయి అంతే. చూడండి, సింహాలు, సొరచేపలు లాంటివి అవి లక్షల సంవత్సరాలుగా నెమ్మదిగా పరిణామం చెందాయి. కాని మానవుల విషయం అలా కాదు. మనం చాలా వేగంగా, అనూహ్యంగా ఆహార గొలుసులో పైకి ఎగబాకం. ఈ ఆకస్మిక మార్పుకు పర్యావరణ వ్యవస్థ కూడా సిద్ధంగా లేదు. అందుకే మనం ఈ గ్రహం మీద ఒక ప్రమాదకరమైన శక్తిగా మారిపోయాం. అయితే మన ఈ ఆధిపత్యానికి కారణం మన కండబలం అనుకుంటే పొరపాటే. అసలు రహస్యమంతా మన మెదడులో జరిగిన ఒక అద్భుతమైన మార్పులో ఉంది, ఒక మానసిక విప్లవంలో. ఈ విషయం గమనించండి. చింపాంజీలు మహా అయితే తమకు బాగా తెలిసిన ఓ 50 చింపాంజీలతో మాత్రమే ఒక గుంపుగా ఉండగలవు. ఆ సంఖ్య దాటితే వాటి మధ్య సహకారం కుదరదు. మరలాంటప్పుడు ఒకరికొకరు ముఖం కూడా తెలియని లక్షలాది మంది మానవులు నగరాలుగా, దేశాలుగా ఎలా కలిసి బ్రతకగలుగుతున్నారు? దానికి సమాధానం మనకున్న ఒక ప్రత్యేకమైన సామర్థ్యంలో దాగియుంది. అదేంటంటే అందరూ కలిసి నమ్మే కథలను సృష్టించడం. వీటినే మనం ఊహాజనిత వాస్తవికతలు అంటాం. ఇక్కడొక విషయం అర్థం చేసుకోవాలి. ఈ ఊహాజనిత వాస్తవికత అంటే అబద్ధం కాదు. ఎందుకంటే నేను ఒక్కడినే ఒక దెయ్యాన్ని నమ్ముతున్నానంటే అది నా పిచ్చి అనుకోవచ్చు. కాని లక్షలాది మంది కలిసి అదే కథను నమ్మినప్పుడు అది ఒక తిరుగులేని శక్తిగా, ఒక వాస్తవంగా మారుతుంది. ఈ సామూహిక నమ్మకమే మన సహకారానికి పునాది. సరే, ఈ ఊహాజనిత వాస్తవికత అనే కాన్సెప్ట్ వినడానికి కొంచెం వింతగా అనిపించవచ్చు. కాని మన ఆధునిక ప్రపంచంలోనే దీనికొక అద్భుతమైన ఉదాహరణ ఉంది. దాని గురించే ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకు ప్యోగో అనే కాలు కంపెనీనే తీసుకుందాం. ఆ కంపెనీకి కార్లుంటాయి, ఫ్యాక్టరీలుంటాయి, అవన్నీ నిజంగానే ఉన్నాయి. కానీ ప్యోగో అనే కంపెనీ ఎక్కడుంది? అది కేవలం ఒక చట్టపరమైన కల్పన. అంటే చట్టాలు అనే కథల ఆధారంగా మనందరి ఊహల్లో మాత్రమే బ్రతికి ఉన్న ఒక శక్తివంతమైన ఐడియా. రచయిత యువాల్ నోహ్ హరారీ ఏమంటారంటే, ప్రాచీన కాలంలో మాంత్రికులు, దెయ్యాల గురించి, ఆత్మల గురించి చెప్పే కథల కంటే కూడా ఈ రోజుల్లో న్యాయవాదులు చెప్పే ఈ కార్పొరేట్ కథలే చాలా వింతైనవి, ఇంకా చాలా చాలా శక్తివంతమైనవి. ఈ కార్పొరేషన్లు కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఒక్కసారి ఆలోచిస్తే మన ఆధునిక ప్రపంచం మొత్తం ఇలాంటి శక్తివంతమైన కథల పునాదుల మీదే నిలబడి ఉంది. డబ్బు, దేశాలు, న్యాయం, మానవ హక్కులు ఇవన్నీ తీసుకోండి. వీటిలో ఏ ఒక్కటీ నదులు, చెట్లలా మన కంటికి కనిపించేవి కావు. కాని ఈ ఊహాజనిత భావనలే మన జీవితంలోనే ప్రతి అంశాన్నే శాసిస్తాయి. అద్భుతం కదూ? వేల సంవత్సరాల క్రితం నాటి హమ్మురాబీ చట్టాల దగ్గర నుంచి ఆధునిక అమెరికా స్వాతంత్ర్య ప్రకటన వరకు ఇవన్నీ ఊహాజనిత క్రమాలు. అంటే లక్షలాది మంది ప్రజలు ఎలా కలిసికట్టుగా ఉండాలి, ఎలా పనిచెయ్యాలో చెప్పే నియమాలను సృష్టించాయన్నమాట. ఒక్కసారి బయాలజీ పరంగా ఆలోచిద్దాం. మానవ శరీరంలో ఊపిరితిత్తులు, కండరాలు, న్యూరాన్లుంటాయి. కాని హక్కులు అనేవి ఎక్కడా కనిపించవు. స్వేచ్ఛలాంటి హక్కులు దేవుడిచ్చాడని మనం చెప్పుకోవడం ఒక నమ్మకం, ఒక శక్తివంతమైన కథ. అంతేగాని అది సైన్స్ ప్రకారం నిజం కాదు. అయితే లక్షలాది మందిని ఏకం చేసే ఈ అద్భుతమైన శక్తికి ఒక చీకటి కోణం కూడా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది చరిత్రలోనే అతిపెద్ద మోసానికి దారితీసింది. ఈజిప్టు పిరమిడ్లనే చూడండి. లక్షలాది మంది కలిసి పనిచేస్తే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో చెప్పడానికి ఇవి గొప్ప ఉదాహరణ. కాని ఈ అద్భుతాల వెనుక మనకు తెలియని ఒక చేదు నిజం ఉంది. ఆ అద్భుత సహకారం వెనుక ఉన్నది బానిసత్వం, అణిచివేత, దోపిడి. నిజానికి చరిత్రలో చాలా కాలంపాటు
మనం చెప్పుకున్న ఈ కథలు సమాజంలో కొందరిని ఉన్నతులుగా మరికొందరిని అల్పులుగా చూపే అన్యాయమైన వ్యవస్థలనే సృష్టించాయి. ఉదాహరణకు వర్ణవ్యవస్థ, జాతి వివక్ష లేదా స్త్రీలను ఒక ఆస్తిలా చూడటం. ఇలాంటి వాటికి సైన్స్లో, బయాలజీలో ఎలాంటి ఆధారమూ లేదు. ఇవన్నీ మనం సృష్టించుకున్న కథలే. కాని ఈ కథలే శతాబ్దాలుగా ఎంతోమంది జీవితాల్లో అపారమైన బాధలకు, అన్యాయానికి కారణమయ్యాయి. చివరగా ఒక్క విషయం. దేశాలు, డబ్బు, హక్కులు ఇవన్నీ మనం చెప్పుకునే కథలే అయితే అప్పుడు అసలైన శక్తి ఎవరి చేతుల్లో ఉన్నట్టు? మన చేతుల్లోనే. మనం సృష్టించిన కథలు అన్యాయానికి దారితీస్తుంటే వాటిని మార్చే శక్తి కూడా మనకే ఉంది. మనం వాటిని మార్చి అందరికీ మేలు చేసే ఇంకా మంచి కథలను ఎందుకు రాయకూడదు?